అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థుల విహారయాత్ర బస్సులో రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్ చెరువు వద్ద ప్రమాదానికి గురయ్యాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. వరుసగా 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థులు 10 మంది ఉపాధ్యాయులతో కలిసి 3 రోజుల క్రితం అరకు, పాడేరు విహారయాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో అన్నవరం స్వామివారిని దర్శించుకొని అర్ధరాత్రి దాటాక రాజమహేంద్రవరం వైపు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దివాన్ చెరువు వద్ద రోడ్డుపైకి అకస్మాత్తుగా గేదె రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న 2 విద్యార్థుల బస్సులు మరో ట్రావెల్ బస్సు వేగంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐలు మంగాదేవి, సుమన్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన 26 మంది విద్యార్థులను 3 అంబులెన్స్లలో రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షేమంగా ఉన్న మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించి వసతి కల్పించారు. స్లోగా బ్రేక్ చేసుకుంటూనే ఉన్నా వెనక వచ్చి వాడు కొట్టేశాడండి. ట్రావెల్ స్లీపర్ కోచ్ బస్సు వాడు. ఇంతకీ ఎవరికి ఏం కాలేదు, అందరు మంచిగానే ఉన్నారు. నాకైతే కొద్దిగా దెబ్బ తాకింది బస్సు అంతా. మేము అన్నవరం నుంచి వస్తున్నామండి. లేదు ఇంకా ఊరికి వెళ్ళిపోవాలి, బయలుదేరి ఊరికి వెళ్ళిపోవాలి మేము. ఇంకా అదే ఇట్లా అన్నవరం నుంచి 10 గంటలకు వెళ్ళాము. అక్కడ నుంచి బాటలో భోజనం చేసుకొని వస్తున్నాము. ఇట్లా జరిగింది ఇది. బ్రేక్ ఎదురుగుంటా ఆవు వచ్చింది, బ్రేక్ చేశాను. వెనక వచ్చి వాడు గుద్దేశాడు. నైట్ 1 o'clockకి దివాన్ చెరువులో ఒక 3 బస్సెస్ ఇన్సిడెంట్ అయిందండి. అందులో బస్సులు ఒక గేదెను తప్పించడం కోసం బస్సులు సడన్ బ్రేక్ వేయడం వల్ల ఒకదానికొకటి గుద్దుకున్నాయి. కాకపోతే క్యాజువాలిటీస్ ఏం లేవు. ఆ బస్సుల్లో తెలంగాణ సంబంధించి మోడల్ స్కూల్కి సంబంధించిన ఒక 109 స్టూడెంట్స్, ఇంకా టీచర్స్ ఒక 10 మంది, ఒక 4 డ్రైవర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది రాజమండ్రి హాస్పిటల్లో. వాళ్ళలో కావాల్సిన వాళ్ళకి ఎక్స్రేలు, సిటీ స్కాన్లు అన్నీ తీయించాము. ఎవరికి ఏం అవ్వలేదు. ఎవ్రీబడి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి శివశంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శివశంకర్, ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? మీరు చూసినట్లయితే దివాన్ చెరువు వద్ద సుమారుగా అర్ధరాత్రి 1 గంట సమయంలో 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అయితే ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. సడన్ గా ఒక ఆవు అడ్డు రావడంతో ముందుగా ఉన్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయితే సుమారుగా మొత్తం 3 బస్సుల్లో కలిపి 109 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అయితే ఈ ఘటనలో 39 మందికి స్వల్పంగా గాయాలయ్యి, ఒకరికి మాత్రం కొంచెం మేజర్ గాయం అయింది. శిక్షలు కూడా పడ్డాయి అని డిఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిస్థాయి ఎంక్వైరీ మొదలు పెట్టారు. అయితే దీనికి సంబంధించి డ్రైవర్ చెప్తున్న విషయం చూస్తున్నట్లయితే సడన్ గా ఒక ఆవు అడ్డు రావడంతో ముందుగా ఉన్న బస్సు సడన్ బ్రేక్ వేయడం, వెనక ఉన్న బస్సు గట్టిగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్టుగా అయితే చెప్తున్నారు. వీరందరూ కూడా ఈ తెలంగాణలోని దిండికి సంబంధించిన మోడల్ స్కూల్ సంబంధించిన విద్యార్థులని తీసుకుని ఎక్స్కర్షన్ కి వెళ్లి ఇటుపక్క అరకు, వైజాగ్ అరకు చూసుకుని ఈ విహారయాత్ర ముగించుకుని అన్నవరం దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం చేస్తుండగా అయితే సుమారుగా రాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మొత్తం విద్యార్థులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అందరి పరిస్థితి కూడా, ఆరోగ్య పరిస్థితి అంతా కూడా నిలకడగా ఉందంటూ కూడా వీరందరూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా డిఎస్పీ వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.